ఏంటి స్వాతి, నీ కాలు ఎక్కడా నిలవట్లేదు? ఇన్నాళ్లకు నువ్వు ఇష్టపడ్డ నీ బావతో పెళ్లి జరుగుతుందని తెగ సంబరపడిపోతున్నావు కదూ. నాకంటే నీకే ఎక్కువ సంతోషంగా ఉంది. నీ పాత రోజులు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? పోవేపో. పోతాలేవే, నువ్వు నీ బావ కట్ట కట్టుకుని ఊరేగండి. అదేమిటండి, మరి కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని మీ కొడుకేమిటి డాబాపై కూర్చుని అలా ఒంటరిగా దిగులుగా ఆలోచిస్తున్నాడు? వాడి అన్ని నా బుద్ధులే. పెళ్ళయిన తర్వాత పెళ్ళాంతో కలిపి ఎక్కడెక్కడికి వెళ్ళాలా అని ముందే ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. చాలే ఊరుకోండి, మీకన్ని వేళా కొలాలే. వాడి వాలకం చూస్తుంటే నాకెందుకు అలా అనిపించడం లేదు. ఏమండి, ఓసారి వెళ్ళి విషయం ఏమిటో కనుక్కుని వద్దాం. ఏంటమ్మా ఏదో అనుకుంటున్నారు? ఏం లేదే. మరి కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని నీ తమ్ముడేదో బాధగా ఆలోచిస్తున్నాడు. నీకన్ని అనుమానాలే. ఉండు, నేను వెళ్ళి అడుగొస్తాను. నువ్వు పదా. పదండి. ఒరే తమ్ముడు, ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? ఏం లేదు.
ఏమీ లేదంటావేంట్రా? మరి కాసేపట్లో నిశ్చితార్థం పెట్టుకుని ఎవరైనా ఇలా ఉంటారా? రా, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదా ఏమిటి? అవేం మాట్లాడి, స్వాతి పుట్టినప్పుడే వీడి పెళ్ళామని చెప్పి అనుకున్నాం కదా. అయినా ఇంకా వీడి ఇష్టాలతో పని ఏంటంట? నువ్వు ఉండమ్మా. ఒరే తమ్ముడు, నిజం చెప్పరా, స్వాతిని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా? మీరంతా ఏమి అనుకోనంటే మీకు ఓ విషయం చెప్పాలి. నిజానికి నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మరి ఆ విషయం ఇప్పుడు చెబుతావేంట్రా? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? నాన్న, మీరుండండి. తమ్ముడు, నువ్వు చెప్పరా, స్వాతి అంటే నీకెందుకు ఇష్టం లేదు? స్వాతి అంటే నాకు ఇష్టమే, అది నా మేనకోడలు కాబట్టి. కానీ సుమి అంటే నాకు ప్రాణం. సుమీనా? అదెవర్రా? Come on. రే విజయ్, ఇది కాలేజీ క్యాంపస్ అనుకున్నావా లేకుంటే వాలీబాల్ గ్రౌండ్ అనుకున్నావా? ఎల్బీ స్టేడియం అనుకున్నా. అయినా నీకేంట్రా? సుజీకి బాల్ తగిలితే తగిలితే ఏం చేస్తారా? ఫస్ట్ సుజీకి సారీ చెప్పు. చెప్పకపోతే పోరా. రేయ్, నన్నే కొడతావా? విజయ్, ఏంటి న్యూసెన్స్? ఈ రోజు నుండి ఈ కాలేజీలో వీడైనా ఉండాలి, నేనైనా ఉండాలి. కొట్టడం కాదురా, చంపేస్తాను. ఏంట్రా నువ్వు చంపేది? నేనే ఉంటాను. మీలాంటి మృగాలకి కాలేజీలో చోట్లేదు. నన్నే కొడతావా? వదలరా, వదలరా. ఆగండి, ఆగండి. ఏంటి గొడవ? సార్ వీడి గ్యాంగ్ చేసే న్యూసెన్స్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది సార్. ఒక పని చేయండి, వీడి గ్యాంగ్ అని మొత్తాన్ని బయటికి పంపించండి, లేదా మేమే బయటికి వెళ్ళిపోతాం. సార్ నువ్వు ఆగరా ముదురు. చూడు విజయ్, ఇప్పటికే నీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగిందంటే నేను కాలేజ్ నుంచి డిస్మిస్ చేస్తా. అర్థమైందా? సార్ ప్లీజ్ సార్, మీరు సివిల్ లో వచ్చారు, బ్రాంచ్ నుంచి వచ్చారు, హెడ్ ఆఫీస్ నుంచి వచ్చారు. Shut up. క్లియర్ గా అర్థమైంది సార్. Go to your classes. Go. Move, I say. Go to your classes. Go. వెళ్ళండి. ఏంటి డైటింగ్ పంపేసావా? లావుతున్నా? హాయ్ గర్ల్స్, హాయ్ గర్ల్స్. వదిలే. హాయ్ గర్ల్స్. రే అల్లుడు రా. రే మా అల్లుడు. సుజీ, హాయ్. హాయ్. అదే ప్రేమంటే కాదు, ఫెయిల్ అనుకుంటా. నువ్వే రైట్ అల్లుడు. ఇంద్ర, ఆ పవన్ గారు చూడు, గుడ్లప్పగించి ఎలా చూస్తున్నాడో. నీ కొత్తపోతే చెప్పవే, నేను లైన్ వేసుకుంటాను.
వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. నువ్వేంటి నిలబడే ఉన్నావు? అది 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 మీరు లేటుగా వచ్చారని. నా లేట్తో నీకేంటి పని? మూతి పగులుద్ది. నిన్నేరా? వాణ్ణి కాదు, నిన్నే. నాన్న నిన్ననుకున్నాను రా. ఈరోజు బీఆర్ఎస్ గురించి చెప్తాను. బీఆర్ఎస్ అంటే పిఆర్ఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ రూమ్ సర్వీస్ అన్నమాట. సూపర్. వెధవ కౌంటర్లొద్దు. ఓకే, బీఆర్ఎస్ అంటే బ్యాంక్ రిలేషన్ స్టేట్మెంట్ అని అర్థం. ఓకే స్టూడెంట్స్, మిగతా క్లాస్ రేపు చెప్పుకుందాం. బాయ్. ఏ పవన్ చూడు నిన్నెలా చూస్తున్నాడో. నీకెందుకే, నువ్వు వాడు. వచ్చేసాను రా. మామా వచ్చేసారా? సర్వనాశనం. ఎంత వయ్యారంగా ఆడుతుందో. ఒక్క వయ్యారం ఏంట్రా, గుండెలు పిండేస్తుంటేని ఎర్రిపోతున్నా. అవును అదిరింది. ఆ అమ్మాయిలు రూటే వేరు. ఏంట్రా వాగుడు? వాగుడా? నా టైం బాగోక ఈ పొజిషన్లో ఉన్నాను కానీ. రేయ్, అవన్నీ నీకెందుకురా? నో ప్రాబ్లం. ఇలాంటి అందమైన అమ్మాయిలు నా చుట్టూ ఐ లవ్ యూ అంటూ తిరిగేవారు కాదు. గుడ్ ఈవినింగ్ మేడం. ఈవినింగ్ ఈవినింగ్ తిన్నారా? మీరు తింటే చాలు, మా సంగతి ఎందుకులే. ఏంటే నోరు లేపుస్తుంది? కంత్రి వేషాలు వేయకండి. 4 చీరేస్తా పట్టుకుని. తిక్క తిక్కగా ఉందా? పండే. ఏం ఫిజిక్, ఏం పర్సనాలిటీ. మతి పోగొడుతుంది మావా. సూపర్ ఆంటీ. ఏ అరే అమ్మాయి. అరే అల్లుడు, ఆంటీని చూస్తుంటే అదొక రకంగా లేదు. ఎరివిళ్ళు పోయారు. రేయ్ మావా, నిన్నే చూస్తుందిరా. నన్నే చూస్తుందిరా. కర్ర తీసిందంట్రా. బాబా చంపు. ఒరే నాగులు, అల్లుడు మునిగిపోయాడు రా. వామ్మో, బావిలోనా? అంతా ప్రేమలో. ప్రేమలోనా? నీకు లవరా? మరి మనం ఏం చేద్దాం? అంత కర్మ లేదు. అందరూ ఆన్లైన్ లోనే ఉన్నారు, లైన్ వేద్దాం. ఒరే సచిన్, ఉన్న నా లవర్ను కూడా పోగొట్టుకున్నాను రా నేను. నీకు లవ్వరా? ఏమి నమ్మవా? ఏంటో నీ బాధ? నీకు లవ్వరా? నోటితో నవ్వరు.
అయ్యో అయ్యో వదిలేదు సచ్చినోడా. నిన్ను ఏ సుజి, క్షణం లేట్ అయితే పావు కాటేసేది. పవన్ సమయానికి వచ్చి నిన్ను కాపాడాడు. సో వాట్? నీకు అసలు కట్టేసి కూడా లేదా? సోదాపి విషయానికి రా. పవన్ కి థ్యాంక్స్ చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాడుగా. పార్క్ లో పాములు రావడం కామన్. కావచ్చు కానీ కాపాడడం సాహసం. ఆ సాహసం ఎదురుగా ఉన్న ఏ మగాడైనా చేస్తాడు. దానికి థ్యాంక్స్ దండగా పదండి. అల్లుడు వాళ్ళని గమనించావా? ఎంత పొగరగా మాట్లాడుతున్నారో. అందులో పొగరే ఉంది. లేదా థ్యాంక్స్ చెప్పోగా ఇన్సల్ట్ చేస్తారు. మావా. ఇన్సల్ట్. లైట్ తీసుకోవాల్సిన విషయానికి ఫైట్ చేస్తానంటున్నావు. ఆ? వదిలేరా. రైట్ మ్మ్. రైట్ గా తీసుకోవాలి. రైట్ గా తీసుకోవాలి. రైట్ గా తీసుకోవాలి. అల్లుడు నీకే ఫీలింగ్స్ లేవా? మ్మ్హ్. లేవా? మ్మ్హ్. నిజంగా లేవా? మ్మ్హ్. ఓకే ఫ్రెండ్స్, ఫాలోయింగ్. పదండి. రోజు ఈ టైపులో వాటర్ వదిలితే గానీ ప్రాణం హాయిగా ఉండదు. చెట్లు పచ్చగా ఉంటాయి, క్లీన్ అండ్ గ్రీన్. వస్తాడు నా రాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఎవరు ఈ సుందరి? ఈ వయసులో కూడా కసక్కనుంది. అందుకేనా శాస్త్రిగా మీ రూమ్కి వస్తానంటే వద్దు వద్దు అనేవాడివి? శాస్త్రిగా చెప్తా. ఎవరది? ఉండే హలో, నువ్వా? ఏ నువ్వనుకున్నావా? చిలిపి. గిల్లుడు తర్వాత నువ్వెవరో చెప్పు. ఇదిగో ఈ వందుంచు. ఎందుకు? ఇక్కడ చూసిన విషయం మీ అయ్యగారు చెప్పకు. ఏ విషయం? ఏ అయ్యగారు? ఇక్కడ మీ అమ్మగారు చూసిన విషయం కావాలంటే నువ్వు కూడా చూసుకో. సూపర్. గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్న బడియేగా, తేడా ఏముంటది? డైలీ కస్టమర్ అన్నమాట. డైలీ కస్టమరా? ఈ కొంపకి ఓనర్ని, దానికి మొగుణ్ణి, అడ్రస్ లేని టెలిగ్రామ్ లో నా కొంపకు ఊడిపడిందే చాలక నా కళ్ళ ముందే నా పిల్ల స్నానం చేస్తుంటే తొంగి తొంగి చూస్తావా? చెప్పు, చెప్పు, చెప్పు. అదే సార్, మీ ఇంట్లో అద్దెకున్నాడే శాస్త్రి. ఓహో, ఆ గాలి వెతవాళ్ళకి ఫ్రెండ్ వా నువ్వు? అంతేలే. అట్లాంటి గాలి వాళ్ళకి నీలాంటి చండాల పొడుగాక మంచోడు ఎక్కడ దొరుకుతాడు? చెప్తున్నా, లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా కొంపలోకి అడుగు పెట్టావంటే నీ జాయింట్ లో వడదీసి జపానికి ఎక్స్పోర్ట్ చేస్తా నీ అబ్బా. ప్రతి అర్థమైన విధవా నా కొంపలోకి ఎంటర్ అయిపోవడం, నా పెళ్ళాన్ని కళ్ళతోనే చచ్చిన వాళ్ళారా. అబ్బబ్బబ్బా, ఏంటండి మీ గోల? గోల కాదు, ఆర్తనాదం. ఇదిగో, ఇక నుంచి నువ్వు స్నానానికి వెళ్ళడం రావడం అంతా సైలెంట్ గా జరిగిపోవాలి. నువ్వు స్నానం చేసిన మ్యాటర్ నీకు కూడా తెలియకూడదు. ఎందుకు? ఎందుకంటే కొన్ని విషయాలు తెలుసుకోకుండా ఉంటేనే మంచిది. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, ఇప్పటి వరకు ఈయన అర్థం కాలేదు. కర్మ కర్మ. క్లాప్స్ అమ్మా, క్లాప్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్. హాయ్ సుజీ, కమాన్. కమ్ హియర్. ఏంటి? ఏంటా? చేతిలో చాకు, బల్ల మీద కేకు. ఇంకా అర్థం కాలేదా? చూడు విజయ్, నీ పుట్టినరోజు అయితే మాకు ఈ టార్చర్ అవసరమా? టార్చర్ అంటుందేంట్రా? ఒరే,
నేను మిమ్మల్ని టార్చర్ పెట్టానా హ? చెప్పండి దాంతో చెప్పండి. అదే ఇది అన్నామంటే దవడ పగులుద్ది. మిస్టర్ విజయ్, నువ్వు ఈ కాలేజ్ కి మోనార్క్ అనుకుంటున్నావా? Idiot. అవునే, నేను ఈ కాలేజీలో మోనార్క్. ప్రూవ్ చేయమంటావా? చెప్పు. వదులు. మర్యాదగా నా చెయ్యి వదులు. వదులు. దాని చేయి పట్టుకుంటే నీకెందుకు నా పౌరుషం? అల్లుడు తప్పుకో. ఏంట్రా నువ్వేమైనా పెద్ద పిస్తా అనుకుంటావా? నిన్ను కొట్టడానికి వీళ్ళంత అవసరం లేదురా, నేనొక్కడిని చాలు. అల్లుడు నన్ను ఆపకండి. ఆపకండి రా. నేను చూసుకుంటాను. రే సుజీకి మర్యాదగా సారీ చెప్పు. మధ్యలో నువ్వేంట్రా? అల్లుడు నువ్వు మాట్లాడాలడు. ఏంట్రా వాడేమైనా పెద్ద హీరో అనుకుంటున్నాడా? నేను ఏ పని చేసినా నాకు అడ్డు తగ్గుతున్నాడు. రే ఏంట్రా కొడతావా? కొట్రా కొట్టు కొట్రా. Stop it. మీరు ఉన్నంత కాలం ఈ కాలేజ్ బాగుపడదు. రేయ్ మళ్ళీ తాగొచ్చారా? కొట్టాం, రమ్ము కొట్టాం, ఎక్కడో మండి ఫుల్గా కొట్టాం. రే ఏదీడు వీడి మొహం అంతా గడ్డమొచ్చేసింది, ముక్కు నోరు కూడా లేవు. అయ్యో ఇక్కడంతా ఉందిరే మొహం. నేను చేసిన తప్పు. ఏం చేసిన తప్పు? రేయ్, నీ ప్రాబ్లం ఏంట్రా? నన్నే నీ లవరే నా ప్రాబ్లం. మధ్యలో సుజి ఊసేందుకు? నీ లవరు ఫ్రెండ్ నాకు ప్రాబ్లం. ఏంటది? అక్కడే ఉందరా కీ పాయింట్. మనం ఎంత తాగినా బ్యాలెన్స్ గా ఉండాలమ్మా. రక్షించా? ఏయ్, పాముంది. చి, 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 చి. ఇక్కడ కాదురా, పార్క్ లో కనిపించిందే పాము, దాని గురించి మాట్లాడుతున్నా. రే అక్కడ నీ లవరు సుజిని రక్షించావా లేదా? ఏంట్రా మీ నాసా? కనీసం నీ లవర్కి కృతజ్ఞతాభావం లేకుండా గుక్కుడు కాపీ నీళ్ళు ఇవ్వకపోగా థ్యాంక్స్ చెప్పిందా? చెప్పలేదు తప్ప? అది తప్పు. చెప్పు. అది కాదురా, పైనుంచి దిగిన అప్సరస్ అనుకుంటుందా? ఇంత కళ్ళు వేసుకొని నలుగురు వెనకాల వేసుకొని తిరిగితే? డోంట్ డిస్టర్బ్ మీ. అసలు నన్ను అడిగితే తప్పంతా నీదేరా. ఏంట్రా నువ్వు మాట్లాడవు? రే వెనక చూస్తావేంట్రా? డోంట్ డిస్టర్బ్ మీ మిస్టర్ పవన్. అసలు ముందు చూపు లేనిదే. డోంట్ డిస్టర్బ్ మీ. అసలు ముందు చూపు లేనిదే. డోంట్ డిస్టర్బ్ మీ. ఒరేయ్ చూడరా, వీడు మన ఇంద్రాల ఎంత అందంగా మారిపోయాడు కదా డార్లింగ్. లా కాదురా ముదురు, నేనే ఇంద్రని. ఇంద్రా, ఇంత రాత్రి నువ్వు ఇక్కడ? సారీ పవన్, సుజీ మనసు మంచిదే, బట్ మాట తీరే కాస్త కటువుగా ఉంటుంది. జరిగిన దానికి సారీ చెప్దామని వచ్చాను. అది ఎప్పుడో మర్చిపోయాను. ఇప్పుడు సారీ ఎందుకు? థ్యాంక్ యూ, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. చదువుకోమ్మా, బాగా చదువుకో. నువ్వు బాగా చదువుకొని పాస్ అవ్వాలి. నిన్ను ప్రేమించిన నేరానికి నేను మాత్రం ఫెయిల్ అయిపోవాలి. పవన్, దిస్ ఇస్ టూ మచ్. కొట్టానంటానా? ఏంటో టూ మచ్ అని నేను అనలేదు. కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి నిన్ను ఎంతగా ఇష్టపడి ప్రేమిస్తున్నా తెలుసా నీకు? ఈ రోజు గనుక నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పకపోతే ఏం చేస్తాను తెలుసా నీకు? చెప్పకపోతే లవ్ లేదు, గివ్వు లేదు, డైరెక్ట్ రేపే. చీచి, నీకేం పోయే కాలం వచ్చిందిరా? ఆడా మగ కానీ మాడలాగా ప్రవర్తిస్తున్నావు. నీ జమ్మడిపోను, నీకేం పోయే కాలం వచ్చిందిరా? అమ్మో, ముద్దు పెట్టినప్పుడే లేచాను, లేకపోతే రేపు చేసేవాడేమో.
ఎక్సర్సైజ్ అంటే ఎల్లకిల్ల పడుకోవడం కాదురా. మిస్టర్ పవన్ కూర్చోవచ్చా? అది కాదురా. ఎదుకుంటావా? మనం చూస్తుంది కల్లోనా నిజమా? అయ్యో సూపరు. మళ్ళీ ఎదుకుంటావా? ఆ విషయం నాకు ఎప్పుడో తెలుసురా. రేయ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్లా లేరు. రేయ్, ఇది బాడీయా? ఏంటని హెల్ప్ చేస్తున్నా? మరీ ఎక్కువ చేకు, ములక్కాళ్ళలాగా సాగిపోతావురా. హాయ్. నాకేదో అవుతుంది. వీడైపోయాడు. నాకేదేదోలా ఉంది. అడ్డంగా బలిసారు. వ్యాయామం చేయడం ఇలాగేనారా ఎదవల్లరా? ఛీ! పవన్ నీ స్టడీస్, ఓకే, స్పోర్ట్స్, ఫైన్. మరి లవ్? నో ఐడియా. బట్ లవ్ లో వేస్ట్. నువ్వు బ్రిలియంట్ స్టూడెంట్వి, అవునా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు తెలుసు, బట్ ఈ ట్రయల్స్ అన్ని వేస్ట్. ఎందుకనో తెలుసా? నేను చెప్తాను విను. పార్కులో పాము నుండి నన్ను రక్షించావు, కాదన్ను. నా కోసం విచ్చితో గొడవ పట్టడం నాకు ఇష్టం లేదు. మనం మంచి ఫ్రెండ్స్గా ఉందాం. సో వీఆర్ ఫ్రెండ్స్. అల్లుడు, నీ మ్యాటర్ రైటా రాంగా? నా మ్యాటర్ అయితే అల్లుడు సైటు, మనం వెళదాం ఒక సైడ్కి. అవునా? ఓకేనే, వస్తాను. ష్యూర్. ఓకే ఓకే. సుజీ, నీతో కొంచెం మాట్లాడాలి. రోజు మాట్లాడుతూనే ఉన్నావుగా. బీ సీరియస్. నేను సీరియసే. ఓకే, నా మీద నీ అభిప్రాయం ఏంటి? గుడ్ స్టూడెంట్. అది కాదు నాకు కావాల్సింది. నా ప్రేమ మీద నీ అభిప్రాయం ఏంటి? పవన్, పవన్, వాట్ యు మీన్? నా ప్రేమని అర్థం చేసుకోమంటున్నాను. మిస్టర్ పవన్, మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు. ఏయ్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సుజీ, ఈ విషయం నీకు చెప్పాలని నేను ఎంత మదన పడ్డానో తెలుసా? పవన్, అది ఇంకేం చెప్పద్దు, నాకు నీ సమాధానం కావాలి. నీకోసం రేపు ఉదయం కాలేజీ క్యాంపస్లో ఎదురు చూస్తూ ఉంటాను. పవన్, హాయ్ జేమ్స్. ఏంటి నిద్ర పట్టట్లేదా? నాకు అంతే. మొన్ననే కదా 1000 రూపాయలు దొబ్బావు, మళ్ళీ డబ్బులు అడుగుతున్నావేంటి? దూరంగా ఉన్నావు కాబట్టి డబ్బే పోయింది, దగ్గరగా ఉంటే ఇంకేం పోయేదో. ఛీ, సచ్చినోడా, ఐమాక్స్ లో సినిమా చూపిస్తానని చెప్పి క్లైమాక్స్ లో బూత్ సినిమా చూపిస్తావా? నీతో ఇంకోసారి సినిమాకే రాను. ఛీ! సరే సరే, ఉంటాను. ఏంటి సుజీ, లేట్ అయిందేంటి? బాత్రూమ్ బిజీగా ఉంది. ఏం చేయమంటావు చెప్పు. బందర్లో కోతులకి హాస్టల్లో అమ్మాయిలకి తేడా లేదు, కానీ నీ సంగతి ఏంటో చెప్పు. నా సంగతా? అనేలోపే అన్నీ తెలుసుకుంటాను. ఆ పవన్ రేపు నీ నిర్ణయం చెప్పమన్నాడంట. కొట్టానంటేనా? నేనేంటో తెలీదా? ఓసిని, మాట్లాడేది నువ్వేనా? యా. పవన్ మీద నీకు పాజిటివ్ ఫీలింగా? నేను ఇంద్రేనా, నువ్వు సుజీనేనా? అతని ఏంటనేది నాకు తెలిసే. పవన్ నన్ను ప్రేమిస్తున్నాడని విజయ్తో గొడవ పట్టం తప్ప అతనిలో బ్యాడ్ ఏముందే? ఓ గాడ్, నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. గాడ్ ఈస్ గ్రేట్. ఏంటి నువ్వు అంత గట్టిగా అరిచావు? పవన్ మీద నీ పాజిటివ్ ఫీలింగ్ చూసి అంత మ్యాటర్ లేదు, కొంత బెటర్. నువ్వు నాకు అర్థం కావే. అదే బెటర్. పని చూసుకో. ఫోన్ ఇస్తావా? బాయ్. హలో అన్నయ్య? అన్నయ్య ఏమైంది? అన్నయ్య, అన్నయ్య
మాట్లాడు అన్నయ్య. ఏంటి దెబ్బ తగిలిందా? ఏంది ఎంఆర్ఓ తెగ ఉరుకుతుండా? ప్రాణభయం పరుగులు పెట్టిస్తుండాదా? నేను పరుగులు పెట్టేది ప్రాణభయంతో కాదురా, ఆహా. నీ నిజ స్వరూపాన్ని లోకానికి చెప్పాలని. ఆ? చింత చచ్చిన పులుపు మాత్రం చావలా. చావుకు జానెడు దూరంలో ఉన్న ఆ రోషం మాత్రం పోలా. ఓయ్! చూసినావా ఎంఆర్ఓ? నిన్ను చూస్తే కత్తులతో వెంట పడుతూ ఉండారు. మరి నేను ఆగండ్రా అంటే వాళ్ళంతా ఆగిపోయినారు. ఎందుకో తెలుసా? నా దగ్గర డబ్బుంది, కావలసినంత డబ్బుంది. కాబట్టి నేనే బలవంతుణ్ణి. దీన్ని చూస్తుంటే నీకేమీ అర్థం కావడం లేదు కదా? నీతి నిజాయితీ అంటూ కూర్చుంటే ఇలాగే ఉంటది. డబ్బుతో అన్ని పనులు చేయలేవు వీరారెడ్డి. ముఖ్యంగా నాలాంటి వాడు నిజాయితీని కొనలేవు. నేను చూసింది చూసినట్టు, రాసింది రాసినట్టే ప్రభుత్వానికి అందజేస్తా. ఆహా, నువ్వు ఆక్రమించుకుంది ప్రభుత్వ స్థలం అని, దాన్ని పేదలకు అందేలా సిఫార్సు చేస్తా. ఇన్ని చేయాలంటే నువ్వు బతికుండాలిగా. చూసావా ఎంఆర్ఓ, నేను చెప్పి అస్సలు వినిపించుకోలేదు. ఏయ్, మన ఆచారం ప్రకారం వీడిని రైలు పట్టాలు ఎక్కించండి. సరేనా? నా టైం బాగుంది కాబట్టి ట్రైన్ ఈ రోజు కరెక్ట్ టైంకి వస్తుంది. దట్ ఈస్ పండు. ఇదిగో భాను, భాను, అబ్బా వస్తున్నాను. నేను అలా రైతు బజార్కి వెళ్ళి వంకాయలు పట్టుకొస్తాను. నువ్వు లోపలే ఉండు, తలుపు బోల్ట్ వేసుకో. ఎవరు కాలింగ్ బెల్లు కొట్టినా తీయద్దు. మరి మీరు వస్తేనో? నేను కాలింగ్ బెల్లు కొట్టని అని 3 సార్లు కొడతా. అర్థమైందా? ఇంకా నిలబడ్డావే? లోపలికెళ్ళు. వెళ్తున్నాను. వెళ్ళు, తలుపేసుకో, వెయ్యి, గడేసుకో, పైన బోల్ట్ వేసుకో. అది చిన్న టెస్ట్ చేస్తా. మళ్ళీ ఏంటి? నేనే. అబ్బో, హ, ఏమిటో ఈ రోజుల్లో పెళ్ళాన్ని కూడా దాచుకోవాల్సి వస్తుంది. ఛీ.
ఎవరండి మీరు? ఎవరు కావాలి? దివి నుంచి భూమికి దిగి వచ్చిన బుస్సు కన్యలా ఉన్నాం. బుస్సా? అదే నాగకన్య అయినా పోయి బుస్సు కన్య అయినా. లోపలికి రండి. అదండి. అబ్బో ఏంటి ఎడం కన్నా ఎంతగా అదురుతోంది? ఎందుకైనా మంచిది ఒక్కసారి ఇంటికి వెళ్ళి నీళ్లు తాగొస్తే బెటర్. ఏంటి అలా చూస్తున్నారు? జనక్ జనక్ పాయల్ భాజీ అంటే అదే మీరు ఇంత అందంగా ఉన్నారు కదా, మీరు ఎందుకు సినిమాలో హీరోగా ట్రై చేయకూడదు అంటున్నాను. అంత అందంగా ఉన్నానా? కళ్ళు కాజోలు, ముక్కు ముంతాజ్, నవ్వు సిల్క్ సుమిత, నడుము నగమ, టోటల్ గా మీ బాడీ షకీలా. ఎవడాడు? అయ్య బాబోయ్. ఏంట్రా ఎందుకంటే ఈ టైంలో మీరు ఏ నేను వస్తావు అనుకోలేదా? ఏయ్, నువ్వు లోపలికి వెళ్ళవే. అది కాదండి. నువ్వు లోపలికి వెళ్ళు. మ్మ్. ఏంట్రా ఎప్పటిదాకా వర్ణించావు మా ఆవిడ్ని? మళ్ళీ వర్ణించు. అది ఏదో డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తానంటే. ఓహో డౌట్లు క్లియర్ చేస్తున్నావా? సరే నీ విషయంలో కూడా నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి. ఇప్పుడే అయ్యో, ఫ్యాన్ తిరుగుతుందండి. ఫ్యాన్ తిరుగుతుందా? ఫ్యాన్ పైన దొరక ఎడు వెళ్ళిపోయాడా? హ్, చెప్తా చెప్తా. ఓహో టైటిల్స్ దాకా వచ్చిన కథ శుభం కార్డు దాకా రాకుండా చేయాలంటే ఏదో ఒకటి చేయాలన్నమాట. వీపు వీణ వాయిస్తా. ఇంద్ర ఇంద్ర క్లైమేట్ సూపర్ ఉంది కదరా. అల్లుడు క్లైమేట్ బాగుంది కదా. సైలెన్సా? ఓకే. అల్లుడు వాతావరణం చల్లగా ఉంది కదా. వదిలే. ఓకే అల్లుడు వద్దు. మావా మా అమ్మ కంటే 6 ఏళ్ళు వెనక పుట్టావు. నా ఫీలింగ్స్ ఏంటో నీకు అర్థం కావా? అట్ట పుట్టాడు కాబట్టే వాడికి అర్థం కాల. సంతోషించు. వీళ్ళ పుట్ల. మీరిద్దరూ బాగా పంచలేస్తున్నారా. ఒకసారి నా కోసం ఇటు వస్తారా? రండ్రా ప్లీజ్. రండ్రా ప్లీజ్. రండ్రా రండ్రా రండి రండి ప్లీజ్. నా కోసం ఒకసారి వెనక్కి తిరగండి. థ్యాంక్స్ రా. ఏయ్, ఏంటి ఇక్కడ పడ్డారు? పైన పడితే బాగోదని ఇక్కడ పడ్డారు. ఏంటి పవన్, ఒక్క రోజులోనే డల్గా అయిపోయా? డార్లింగ్ దొరక్క నేనున్నానుగా. కొంపలు మునుగుతాయి. ఏ మిస్టర్, ఈ బ్యాచ్ నాశనం కావడానికి కారణం నువ్వే. తప్పమ్మా, అందరూ సమానులే. అల్లుడు తప్ప. పవన్, నువ్వు సుజీని ఎంత సిన్సియర్గా లవ్ చేస్తున్నావో నేను అర్థం చేసుకోగలను. ఏంటి వెతక్కుండానే? మచ్చలేని నీ ప్రేమ సక్సెస్ అని నా నమ్మకం. సుజీ డెఫినెట్ గా దొరుకుతుంది. ఏయ్, జోకులేయకు. అయితే ఆపేస్తా. ఛ, మనం ఇప్పుడు ఏం చేయాలి? అయితే వెంటనే వెళ్ళి ఫోన్ చేయాలి. పదండ్రా. ఏయ్ అల్లుడు అధైర్యపడకు, సుజీ వస్తుందిరా. డోంట్ వరీ. హలో హలో హాయ్. హాయ్. అల్లుడు డోంట్ వరీ, హ్యాపీ. రే మావా టైం అవుతుంది, ఇంకా సుజీ రాలేదంట్రా. నువ్వు డల్లగా ఉండకరా, నేను ఉన్నానుగా. డోంట్ వరీ, వస్తుందిరా సుజీ. ఏంట్రా? గాజువాక పిల్ల నీ గాజులో ఎక్స్క్యూజ్ మీ.
ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. డిడ్ యు సీ మై విజ్జి? ఓ నోరు మీండ్రా, నన్ను రమ్మంటుంది. ఉండరా నింది కాదు, నోరు మీండి రమ్మంటారా? నో, నేనే వచ్చాను. అబ్బా థ్యాంక్ యూ. పైన ఉన్నాడు, ఇంకోసారి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఫ్రెష్ గా ఉన్నా, ఫ్రెష్ చేసుకుంటా. సుజీ రాదా? సూపర్ కలరింగ్. ఆపండ్రా. అవునరా. రాదా? సుజీ రాలేదా? నీకు తెలీదా? సుజి సడన్ గా ఊరెళ్ళింది. మామ ఈ ఎడారిలో ఒంటి నడిచినట్టు నడాల్సి వస్తుందిరా, కాళ్ళు మొత్తం పీకేస్తున్నాయి. నీ ఒక్కడికేనా? మాకు పీకట్లేదా కాళ్ళు? ఈ అడ్డగోళ్ళు మాటలకే నాకు అడ్డంగా మండింది పరిచయం. ఏంట్రా కంపు? రేయ్, మీ ఏదో సోదా ఆపండ్రా, మనం వచ్చిన పని చూసుకుందామా? ఒరే ఏంట్రా నడిపిస్తున్నావు? ఊరొచ్చాం, నెక్స్ట్ ఏంటి చెప్పు. ఓ సంతే కదా, ఆ పని నాకు వదిలే, 5 నిమిషాల్లో తెలుసుకుంటా. తెలుసుకోవడానికి అదంత ఈజీ విషయం కాదురా, లేడీస్ హాస్టల్ విషయం ఎరగదీస్తారు. ఏంట్రాయుడు రే, ఆ? అక్కడ ఉన్నది పులి బిడ్డ. అడ్రస్ తెలుసుకోవడం అంత సులువు కాదురా. బిడ్డే కదా, పులి కాదు కదా. ఆ? అంతగా ఎక్కువ చేస్తే ఈ నాగులగాడి పవర్ ఏంటో, ఈ నాగులగాడి పడక పవర్ ఏంటో చూపిస్తా. ఒరే మీకు దండం రా, పదండి. ఒరే మామ, మన సచిన్ గారు లేడు కానీ ఎరగదీసేవాడు. పాస్కెళ్ళి వస్తాను రా. ఏమైందిరా? రే అక్కడ చూడరా మామ, ఆ రాక్షస్ అక్కడే ఉంది. నేను చచ్చిరారా బాబు. రేయ్, వచ్చిన పని చూడండి రా, సుజీ అడ్రస్ తెలుసుకుందాం. సరే సైలెంట్ గా పదండి. పదండి పదండి రా, రండి. రే మామ, నేను చెప్పాను అది ఆల్చేషన్ దాగని వాసన చూసి పట్టేసినట్టుంది. అమ్మో నేను రానురా. రేయ్, నేను ఉన్నాను కదా, అరే రారా, అయితే ఓకే. మూసుకొని రండిరా. రేయ్, రే నేను చెప్పానా అది మేలు జాతి కుక్కని, వాసన చూసి పట్టేసిందిరా. చూడరా, వెంటబడి కరిసేటట్లుందిరా. రండిరా. ఇదే చెప్తుండా, ఈ హాస్టల్లో ఉండే పోరీల కోసం ఏ పోరడు గాని వచ్చినట్టు తెలియాలా? నీ తల్లి నీ ఉద్యోగం పీకుతా బిడ్డ. సరే అమ్మా. మేడం ఎవర్రా నీ తల్లి? లేడీస్ హాస్టల్లో సరా సరిపోతుండ్రు. మీ రూమ్ తెలియక బలిసింది బే, కాలు కింద తోకండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరో గుడ్ మార్నింగ్ మేడం. ఒళ్ళు ఎలా ఉందిరా? నువ్వేంటి తిప్పుకుంటూ వస్తుండావు? ఎక్కడెక్కడ తిరిగి వస్తుండావు? మీరేంద్రా? మీ అందరినీ ఈవ్ టీజింగ్ కేసు కింద సెల్లో వేయించమంటారా? చెప్పరేంద్రా? మాట్లాడరేంద్రా? ఏంద్రా పని? ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంద్రా నోరు లెగుస్తుంది? రాంగ్ గా మాట్లాడొద్దు. అది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి మేడం. ఏందది? సుజీ అడ్రస్ కావాలి ప్లీజ్ మేడం. ఓ, నీ దోస్తి సుజీ అడ్రసా? అదైతే ఇప్పుడే తెస్తా బిడ్డ. అరే మామ, మేడం లోన్కి వెళ్ళిందంటే అడ్రస్ తేవడానికి కాదురా, మనల్ని ఏదో చేయడానికి పురమాయించినట్టుంది. నాకు కూడా డౌట్ గా ఉంది మామ, దీన్ని అసలు నమ్మకూడదు. వెళ్ళిపోతారా? అరే మామ, వెళ్ళిపోతాం రా, నా మాట వినరా. అడ్రస్ తీసుకో బిడ్డ. థ్యాంక్స్ అండి. ఏందో బిడ్డ, ఆ పోరు చాలా మంచిది, చాలా తెలివిగలదు కూడాను. ఇక్కడున్న అందరికంటే బాగా చదువుద్ది. ఏమైందో ఏమో నాకు చెప్పలేదు. నీకెక్కడైనా ఆ పోరి కనపడితే గనక నాకు వెంటనే ఫోన్ చేయమని చెప్పు బిడ్డ, మర్చిపోక బిడ్డ. కొంప ఎంత సైలెంట్ గా ఉందంటే ఆ లింగంగడ బయటికి వెళ్ళాలనుకుంటా. ఆడొచ్చేలాగా ఇవాళ ఏదో ఒకటి చేసేయాలి. బాను, నా ఉదయ బాను. ఎవరు? ఎవరంటే మాట్లాడరే? ఎవరండి? ఏమో మాట్లాడటల్లా. ఓ మీరే బాబు, రండి. ఎవరు బాను? మనకు కావాల్సిన వాళ్ళేనండి. నమస్కారం. నమస్తే. లోపలికి రండి. రండి లోపలికి. ఇటు రండి లోపలికి రండి. లోపలికి. ఇటండి.
రండి. జాగ్రత్త పడతాం. ఏంటి బాబు అలా చూస్తున్నావు? ఆయనకి కళ్ళు కనబడవు. అంటే అవును, సరిగ్గా 1:30 ఫ్లాష్ బ్యాకా? చిన్నదే. చెప్పండి. నేను వద్దు వద్దంటున్నా వినకుండా ఆయన టీవీ ఆన్ చేశారు. అంతే, ఢామ్ పెద్ద శబ్దం. టీవీ పేలిపోయిందా? టీవీలో కారు పేలింది. ఆ మంటల వేడికి ఆయన 2 కళ్ళు పోయాయి. ఎవరో గుర్రం తోలుతున్నారు. గుర్రం కాదు సార్, సింపతి సౌండ్. I see. మీరు బాధపడకండి, కిడ్నీని స్టోన్ చేసుకోండి. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఏంటి కొడతారు? ప్యాంటు చిరిగిన సౌండ్ వస్తేను. ఇది ఆ సౌండ్ కదలండి. ఐసి. అమ్మ నా కొత్తం, నా కొంపలోకి వచ్చి నేను గుడ్డోన్నని తెలియగానే నా పెళ్ళానికి సీలేస్తావా? చెప్తా చెప్తా. అరే సార్, మీ గెస్ట్ ని. అయ్యో బెస్ట్లా. అయ్యో సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. అయ్యో అయ్యో ఏమైనా దెబ్బలు తగిలినాయా? ఇది పోన్లేండి, యు ఆర్ ఆల్ రైట్ కదా? All right. సర్లేండి, గాడ్ ఈజ్ గ్రేట్. రండి, అలా సోఫాలో పడుకొని మాట్లాడుకుందాం. రండి. ఉండు, నీ పని చెప్తాను. బాగా తాగుదు గాని. మాను టీ పట్రా, సార్ వెయిటింగ్. ఇదిగో వస్తున్నాను. అబ్బా వచ్చావా? వచ్చాను. సార్కి టీ తీసుకోండి. ఇదేంటండి, టీలో చక్కెర బదులు కారం వేసారండి? అవునరా, కలిపింది నేనే. రానా? లేకపోతే ఏంట్రా, నీ వయసేంటి నా వయసేంటి? నాతో వెధవేషాలేస్తావా? ఒక్క చుక్క కింద పడకుండా తాగు. తాగవా? నువ్వు ఇలా ఎందుకు తాగుతారా? 4 తగిలిస్తే తాగుతావు. ఏమండి, ఆ కర్రీలో ఇవ్వండి. తాగు, తాగు, తాగు. మీ కళ్ళు కనపడదు కదా? ఇందాక టీవీలో ఆపరేషన్ చేసి కళ్ళు బాగు తెచ్చుకునే ప్రోగ్రామ్ చూసాను, కళ్ళు వచ్చేసాయి. ఇది మోసం కుట్రా. మోసం మోసం కొట్టేంట్రా? ఇదిగో ఇంకొకసారి నా గడపై అడుగు పెట్టావంటే నేను ఏ ముక్క ముక్క నరికేసేసి విదేశాలకు పంపిస్తా. భాను, మొత్తానికి పేడ వదిలిపోయింది కదా? మీకు ముదిరింది పిచ్చి. ఏంటది? వాడు వెళ్ళిపోయాడు, మామూలుగా మాట్లాడండి. ఓ మర్చిపోయాను. దా. అబ్బో, ఏమైంది? ఏమై ఉంటుంది? రెగ్యులర్గా కాలేజ్కి వచ్చే సుమ్మికి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదే. అరే మా సెల్ అక్కడ మర్చిపోయావేంట్రా? సుజీ ప్రమాదంలో ఉందంట, వెంటనే వచ్చి రక్షించమని నీ సెల్లుకి ఫోన్ చేసిందిరా. అవునా? తను ఇప్పుడు ఎక్కడుంది?
పిచ్చివాడా, ఈ విషయం మాకు చెప్తే మేము ఒప్పుకోవనరా నీ భయం? ఒరే, నీ సంతోషమే మా సంతోషంరా. అవునరా, నువ్వంతగా ప్రేమించిన ఆ అమ్మాయి ప్రమాదంలో ఉంటే అక్కడ వదిలేసి నిశ్చితార్థానికి ఎలా వచ్చావురా? వెళ్ళి వెంటనే ఆ అమ్మాయిని తీసుకురా. అవునరా, మేమంతా అమ్మాయిని చూడాలి. వెళ్ళరా, వెళ్ళి తీసుకురా. రేయ్, అందరి తరఫున నేనే చెబుతున్నాను, వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకురా. నేను ఇప్పుడు అంత దూరం వెళ్ళలేను. రవి, ఆ అమ్మాయి ఎక్కడున్నా సరే, ఎక్కడుందో నాతో చెప్పు, నేను వెళ్ళి తీసుకొస్తాను. మీరు కాదు నాన్నగారు, అక్కడికి ఎవరూ వెళ్ళారు. తను ఎవరికి అందనంత దూరం వెళ్ళిపోయింది, చనిపోయింది నాన్నగారు. రవి, నువ్వు చెప్పేది నిజమేనట్రా? నేను చెప్పేది కల లాంటి నిజం. బాబా, ఐఎమ్ సారీ. నీ చిరునవ్వుల వెనక ఇంత విషాదం ఉందని మేమెవరూ ఊహించలేదు. అమ్మమ్మ, మీ అందరికీ ఇదే చెప్తున్నాను. బావ తనంతటి తానుగా పెళ్ళంటూ వచ్చేంత వరకు ఈ విషయం ఎవరూ ఎత్తద్దు. ప్లీజ్ వెళ్ళండి. ప్లీజ్ దయచేసి వెళ్ళిపోండి. మరి అదే మన బాడీకి ఫైటింగ్లు పడవంటే విన్నారు కాదు. ఇప్పుడేమైంది? తడిసి మోపుడైంది, బిల్లు బారడే. మరి అదే, ఇంత వీక్నెస్ లో కూడా మీ వీక్నెస్ మర్చిపోలేదు. దేని దారి తాందే. నర్సమ్మ, జ్యూస్ అమ్మా. ఈ అమ్మాయి జ్యూస్ తాగించావనుకో, మా అయ్యగారికి ఉత్సాహం పెరిగి పెరిగి కైలాసం కనిపిస్తుంది అనుకో. థ్యాంక్స్ అమ్మా, నేను తాగిస్తానండి. అయినా నేను ఇక్కడికి వచ్చింది సూది మంది ఇవ్వడానికి. చేతికొద్దమ్మా, పొడిపించుకుని బాగా వాచిపోయాయి. వెనక్కి అమ్మా, నువ్వు తిరగండి. మెల్లిగా. ఏంటి బాబా, ఇలా ఒంటరిగా ఎంతకాలం ఆలోచిస్తూ ఉంటావు? నీ బాలకం చూసి మన వాళ్ళంతా ఎంతగా కుమిలిపోతున్నారో తెలుసా? ఏం చేయమంటావు స్వాతి? మనసులో బాధను పెట్టుకుని పైకి నటించమంటావా? అది నా వల్ల కాదు. నేను నటించమనటం లేదు బావా, నీ వాళ్ళ గురించి కూడా కాస్త ఆలోచించమంటున్నాను. ఆలోచిస్తా స్వాతి. ఎప్పుడో తెలుసా, నా ప్రాణానికి ప్రాణమైన సుమి చావుకి కారణమైన ఆ దుర్మార్గం చావు నేను కళ్ళారా చూసిన తర్వాత నా మనసు కుదుట పడుతుంది. అప్పుడు ఆలోచిస్తాను. బావా, నువ్వు సుమిని ఎంతగా ఇష్టపడ్డావో నాకు అర్థమైంది. నిజం చెప్తున్నాను. నీ ఆశయ సాధన కోసం, నీ లక్ష్యం కోసం, నీ పగ చల్లారడం కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. వద్దు స్వాతి, ఇది కేవలం నాకు సంబంధించింది. బావా, నువ్వు నా వాడివి కావా బావా? నేను నీకు ఏమీ కానా? నా స్వార్థం కోసం నిన్ను బలిపెట్టలేను స్వాతి. కష్టమైన, సుఖమైన, ప్రేమైనా, పగైనా ఈ స్వాతి నీ వెంటే ఉంటుంది బావా. మరేం చెప్పకు.
రేపే ఆ దుర్మార్గుల ఆచూకీ కోసం బయలుదేరదాం. సునకం 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 ఎన్నిసార్లు పిలిచినా మరగవేంటే? ఏమిటా పిలుపు? నా పేరు సునకం కాదు, కనకం. కనకం అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మళ్ళీ అదే పిలుపు. అబ్బో ప్రిస్టేజ్ ఏం లోట్లేదు. అటు 8 తరాలకి ఇటు 7 తరాలకి ఏకైక అందగాన్ని, అన్యార్హతలు ఉన్నవాణ్ణి, ఉత్తమ అల్లుండి నాకేనాడైనా ఒక్క జత బట్టలు కొనిపెట్టారితే మీ వాళ్ళు మరీ కక్కుర్తిగాళ్లే. అలకపాన్పు మీద ఇస్తానన్న స్కూటర్ ఇంతవరకు ఇవ్వలేదు. మీ వాళ్ళకి అసలు సిగ్గుంది. ఇదిగో మా వాళ్ళని ఇంకోసారి తక్కువ చేసి మాట్లాడారో ఊరుకునేది లేదు. మీరిలా మాటి మాటికి స్కోట్రో స్కోట్రో అని నచ్చపెట్టబట్టే మా వాళ్ళు అదిగో. మీరు త్వరగా రెడీ అయ్యారనుకోండి, చూడాలని ఉంది సినిమాలో చిరంజీవిలా మీరు, అంజలా జవేర్లా నేను, అలా 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 గాల్లో తేలుకుంటూ వెడదాం. సరేనా? వెనకాల కూర్చుంటే గాల్లో తేలడం మాత్రం ఖాయం. ఏంటి? ఏం లేదే, నువ్వు నా పాలిటి సునకాని కాదే కనకానివే. మీ వాళ్ళు ఎంత మంచి వాళ్ళే. అడిగిన వెంటనే 25 ఏళ్ల కల్లా స్కూటర్ కొని ఇచ్చారు. ఒక్క క్షణం ఉండు, డ్రెస్ మార్చుకొస్తా. ఏమండి, బయలుదేరి గంట అయింది. అసలు ఇప్పటి వరకు స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు. అసలు మీకు డ్రైవింగ్ వచ్చా? ఇదిగో నా టాలెంట్ మీద డౌట్ పడకు. స్టార్ట్ అయిందో రెచ్చిపోతాను. స్టార్ట్ అవ్వాలి కదా. బండి ఎలా స్టార్ట్ చేయాలి? ఏ చిలిపి. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. పెట్టి. ఎక్స్క్యూజ్ మీ, మై హెల్ప్ యూ? అవును బాబు, మా ఆయనకి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ. కొంచెం తొక్కి పెట్టవా? ఏమిటా డబుల్ మీనింగ్లు నువ్వును? చూడు బాబు, ఇది అత్తారు పెట్టిన స్కూటరు. కాస్త స్టార్ట్ చేసి పెడతావా? వై నాట్? బండి నడపడం ఒక టాలెంట్ అండి. అయినా సీనియర్ సిటిజన్ హెల్ప్ చేయడం నా ధ్యేయం. థ్యాంక్ యూ. ఇలా తాళం తిప్పాలి. తాళం ఏదండి ఇక్కడ? ఇది ఇక్కడ ఉంది. అక్కడ కాదు, ఇక్కడ ఉండాలి. ఎలా పెట్టాలో నువ్వే చూపించు. అది తెలుసు. క్లచ్ పట్టుకొని బటన్ నొక్కాలి, స్టార్ట్ అవుతుంది. ఇలా స్టాండ్ కూడా తీయాలి. ఇదే తెలియలేదయ్యా. మరి ఇప్పుడు ఎలా స్టార్ట్ ఇలా చేయాలి? ఎక్సలెంట్ తిప్పాలి, బండి మూవ్ అవుతుంది. స్టైల్ గా టాటా చెప్పి వెళ్ళిపోవాలి. టాటా. బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. టాటా. టాటా. కుర్రాడు వాచి హుషారుగా ఉన్నాడే. ఆహా, బండి చూడవే, బాణంలా దూసిపోతుంది. పోతుంది, ఇంక రాదు. ఊరుకవే, కుర్రాడు కదా, రౌండ్ వేసి వస్తాడు. మీ బొంద వాడు చూస్తే దొంగ వెదవలా ఉన్నాడు. మీకు నున్నగా గొరిగి పెట్టాడు. మీ కర్మ. ఇక ఈ జన్మలో మీకు ఏ బండి యోగం లేదు. మీ సంగతి తెలిసే మా వాళ్ళు ఇంతవరకు మీకు బండి పెట్టలేదు. ఈ జన్మకింతే. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడన్నా చూసారా? బాబు గారు, మేము అలా చూస్తుంటే ద్వారబాబులాగా ఉన్నారు. ఏరి కోరిపి అమాదం తెచ్చుకుంటున్నారు బాబు. అంటే ఈ అమ్మాయి నీకు తెలుసా? ఈమె మా రామానాయుడు గారి కూతురండి. రామానాయుడు గారు ఎవరు? అవన్నీ మా ఊరు దేవాంజీ గారు చెప్తారండి. అయ్యా, వెళ్ళి కలవండి బాబు. ఎటు వెళ్ళాలి? అది అల్లంత దూరం నాకు రావి చెట్టు ఉంటదండి. దాని కింద ఒక ముసలాయన కూర్చుంటాడండి. ఆయనే దేవాంజీ బాబు. ఆయన అడిగితే వివరాలన్నీ చెప్తాడు బాబు. అలాగే, మంచిది. కూర్చో. రండి బాబు, రండి అమ్మా, రండి. ఈ ఇంటికి తాళం వేసి 6 నెలలు అయింది. అందుకే ఇలా ఉంది. రండి. రే లక్ష్మణ, సీతయ్య, యాదగిరి, అయ్యగారు అమ్మగారు వచ్చారు. రండిరా. మీరు రండి బాబు, రండి. దివాంజీ, చాలా థ్యాంక్స్. మేము అమెరికా నుంచి రాగానే ఇలా రిసీవ్ చేసుకున్నందుకు మెనీ థ్యాంక్స్. ఇవ్వో బాబు తాళాలు. ఈ రోజు నుండి మీరు ఇక్కడే ఉండాలి. రామానాయుడు గారు లేని లోటు తీర్చి ఆయన పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి బాబు. మీరు అంతటి వారు కావాలి. అలాగే. స్వాతి, ఏం ఆప్యాయత, ఏం ప్రేమ. చరిత్రలో ఎంత గొప్ప విలన్లైనా అన్నదమ్ములిద్దరూ కలిసి ఒకే అమ్మాయిని పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చూడ్డానికి 2 కళ్ళు చాలటం లేదు. సుత్తాపి సూటిగా మ్యాటర్కి రా. అదే ఏం లేదండి, తమరొక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూసా? ఏంటది? రామానాయుడు గారి ఫ్యామిలీనంతా ఏం చేశారా? ఇక ఆస్తంతా మీ అన్నదమ్ములదే అనుకుంటున్నారా? అయితే రామానాయుడు గారి కూతురు అల్లుడు అమెరికా నుంచి వస్తున్నారండోయ్. మీ అన్నదమ్ములు దూల తీర్చేస్తారండోయ్. నేను నమ్మను.
వాళ్ళెవరో ఏంటో నేను కనిపెడతాను. పద. ఏయ్ గురుమూర్తి. వస్తున్నా మ్మ్. వస్తున్నా వస్తున్నా. మనం దివాన్జీకి కృతజ్ఞతలు చెప్పాలి స్వాతి. నిజమే బావా, లేకపోతే అమెరికాలో చదువుతూ అక్కడ అబ్బాయినే ప్రేమించి ఎప్పుడో వెళ్ళిపోయిన రామనాయుడు గారి పెద్ద కూతురులా నేను, వాళ్ళ అల్లుళ్ళ నువ్వు ఇలా రావడం ఏంటి? మనం ఎవరో తెలిసి కూడా దివాన్జీ గారు మనకి సహకరించడం ఏంటి? అవును బావా, అసలు ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయంట? రామానాయుడు గారి తండ్రి వీరనాయుడు గారి తండ్రి ఒకరే. రామానాయుడు గారి తల్లి అసలైతే వీరనాయుడు గారి తల్లి కొసరు. దాంతో ఆ కుటుంబం మీద కక్ష కట్టి ఆ దాయాదుల పోరులో వాళ్ళందరినీ చంపేసి ఆ ఆస్తి మొత్తం కొట్టేయాలని వీరనాయుడు పన్నిన పన్నాగం. దాంట్లో భాగంగానే నా సుమ్మి నా కాకుండా చేశాడు, నా ప్రేమను సమాజ్ చేశాడు. వాణ్ణి మాత్రం నేను బతకనివ్వను. కంట్రోల్ యూర్ సెల్ఫ్ బావా, దేనికైనా టైం రావాలి. పద బయలుదేరదాం. వద్దు వద్దు, నన్ను చంపదు. వద్దు, నన్ను చంపదు. నన్ను చంపదు. వద్దు, నన్ను చంపదు. నన్ను చంపదు. వద్దు వద్దు, నన్ను చంపదు. ఏమైందిరా అలా భయపడుతున్నావు ఏంటి? లేదయ్యా, వాడు వాడు నన్ను చంపేస్తాడు. నాకు చాలా భయంగా ఉంది. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? మన ఇంటికి వచ్చి ఎవరా నేను చంపేది? ఆ రోజు నన్ను కొట్టి హాస్పిటల్ పాలు చేసేసాడే వాడే అన్నయ్య. ఎవడ్రా? వాడే అన్నయ్య. వాడెవడో గానీ వాడు కొట్టినప్పటి నుంచి వీడు పిచ్చోడు అయిపోయాడు. అదే ఆ రామానాయుడు గారి అమెరికా అల్లుడు. అయ్యా, అమెరికా నుంచి వచ్చి తమరిని కొట్టి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాడంటారా? గురుమూర్తి, నువ్వు ఆపు. మీరుండండి, లేకపోతే ఏమిటండి, అమెరికాలో ఉండే రామానాయుడు గారు అల్లుడు మన పండుని కొట్టడం ఏమిటి? మీరన్నట్టు ఇది పిచ్చేనండోయ్. లేదన్నయ్య, నా మాట నమ్ము. వాడు రామానాయుడు అల్లుడో కాదు, నన్ను కొట్టినవాడు వీడు ఒక్కడే. వీడిని చూస్తుంటే నాకు పిచ్చి పట్టేటట్టుంది. గురుమూర్తి, వాడి సంగతి చూడు. మీరు వెళ్ళండి, నేను మేనేజ్ చేస్తాగా. పండు చీచి చీచి లాలలల లూలులులు లాలలల. త్వరగా రావోయ్, సినిమా అంటూ గోల పెడతావు. త్వరగా రమ్మంటే నీకు మేకప్కి 2 గంటలు పడుతుంది. త్వరగా రా. ఉండండి, వస్తున్నారు కదా. అవతల సినిమా టికెట్లు అయిపోతాయి. ఆటో ఎక్కువ నడు. నువ్వు ఎక్కవే, నువ్వు పోనివయ్యా. అన్నిటికీ హడావుడే. అబ్బా, నువ్వు త్వరగా పోనివయ్యా. త్వరగా అంటే గుర్తొచ్చింది, నీకు ఇచ్చిన 50,000 జాగ్రత్త పెట్టావా? అబ్బా, జాగ్రత్తగానే దాచాను. మరి వడ్డాణం, మిగతా బంగారం అని జాగ్రత్త పెట్టావా? అవన్నీ బీరువాలో పెట్టి బీరువా తాళం వేసి ఆ తాళం చెవి డబుల్ కార్డ్ బెడ్ తలకడి కింద భద్రంగా దాచాను. అమ్మయ్యా, మరి వెండి కంచం గ్లాసులో విను. అవన్నీ నా బట్టల బీరువాలో దాచానండి. జాగ్రత్త పెట్టావు కదా. బాబు త్వరగా పోని, సినిమా హాల్ వచ్చింది. బాబు, మీటర్ ఎంత అయింది? 3,500 సార్. నేను దాని ఖరీదు కాదు అడుగుతున్నది. మేము ఇక్కడికి వచ్చినందుకు ఎంత అయింది అని అడుగుతున్నాను. 12 రూపాయలు. అయినా మీరు 2 రూపాయలు ఇస్తే చాలు సార్. మరి అదేంటయ్యా సిల్లీగాను? పార్వతీ పరమేశ్వర్లు మోడర్న్ డ్రెస్ లో వస్తే ఎలా ఉంటారో అచ్చం మీరు అలా ఉన్నారు సార్. నాకు 2 రూపాయలు ఇస్తే చాలు సార్. వాడివేనయ్యా, నీలాంటి మంచి వాళ్ళు ఉన్నబట్టే వర్షాకాలంలో వర్షాలు అవి కులుస్తున్నాయి. నడవే, టైం అయిపోతుంది. వెళ్ళండి, నాకు టైం అవుతుంది. ఖాన్, నువ్వేనా మాట్లాడేది? పెద్ద ప్రాబ్లం ఖాన్ బాయ్. ఇక్కడ నన్నంతా పాగల్ గండి అనుకుంటున్నారు. ఇప్పుడు మా అన్న కూడా మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. నువ్వు వెంటనే రావాలి, వాడిని సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ ఖాన్ బాయ్. రే, ఖాన్ బాయ్ వస్తున్నారా? మన ఖాన్ బాయ్ వస్తున్నారా? వీడికి ఇంకా పిచ్చి తగ్గినట్లేదురా. ఆ బాబు, సినిమా భలే ఉంది కదండి. డబ్బులు బాగోలేవేంటి? తాళం తీ. తాళం నేను తీయటమేంటి, నా బొంద మీరేగా తాళం వేసింది. భలేదానివే, నేను తాళం వేయడం ఏంటి? గుళ్ళెం పెట్టి వచ్చేసావేంటి? నైవే, ఎవడు చూసాడు కాదు. అమ్మయ్యా, బీరువా క్షేమంగానే ఉంది.
50,000 క్యాష్ ఏదే? ఆ? అయ్యో నీ వడ్డాణం ఏదే? వెండి గ్లాస్ ఏదే? ఓసి నీ సినిమా పిచ్చి పాడుగాను నన్ను నిలువు నా గురిగాల్చాడే. ఓసో నిలువు దోపిడీ చేసేసావు. నిన్ను చంపేయాలి. నిన్ను చంపేయాలి. దేవుడు, నిలువు దోపిడీ చేసేసావు దేవుడు. నా కష్టార్జితానంతా దోచుకుపోయాడు దేవుడు. వాడు సర్వనాశనం అయిపోతాడు దేవుడు. దేవుడు. అవునండి, మనం ఇంట్లో భద్రంగా దాచుకున్న డబ్బు నగలు వెండి పళ్ళాల సంగతి ఆ దొంగ విధవకి ఎలా తెలుసండి? తెలుసుకునేవాడినే దొంగ అంటారే బాబు. అవునే, ఆ ఆటో వాడి పనే అయి ఉంటుంది. 12 రూపాయల ఆటోమీటర్ అయితే 10 రూపాయలు కన్సెషన్ ఇచ్చి 2 రూపాయలే తీసుకున్నాడే. అమ్మ దొంగ వెధవో. ఇంకా నయ్యం, ఆ టైంకి నువ్వు ఇంట్లో లేవే బాబు. వాడు బాగుపడ్డే. వాడు ఆటో యాక్సిడెంట్ అయిపోతుంది. వాడు ట్యాంక్ బండ్లో కలిసిపోతాడు. ఏంటమ్మా ఇక్కడ ఆగిపోయారు? లోపలికి రావచ్చు కదా. తమరు బయటకు వస్తారు కదా అని ఇక్కడే ఉన్నాను బాబు. అమ్మాయితో వచ్చారేంటమ్మా? అవును బాబు, అమ్మాయి పెళ్లికి లగ్గం పెట్టుకున్నాము. ఆ విషయం మీ చెవినేద్దామని వచ్చాను. స్వాతి, లోపలికి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇవ్వు. అలాగే బావా. చదువుకునే అమ్మాయికి అప్పుడే పెళ్ళేంటమ్మా? చిన్నప్పటి నుంచి దాన్ని రామానాయుడు గారే పెంచారు. తండ్రి లేని బిడ్డ కదా అని తనే అన్నీ సమకూర్చారు. ఇంకా ఇంకా మిమ్మల్ని బాధ పెట్టలేక, అయినా తనకెప్పటికైనా పెళ్లి చేయాలి కదా బాబు. బావా ఇవ్వు. తీసుకోండి. నా బంగారు తల్లి, నా ఆయుష్ కూడా కోసుకుని 10 కాలాల పాటు చల్లగా ఉండాలమ్మా. వెళ్ళొస్తామండి. అలాగే అమ్మా. దండాలు బాబు. ఎక్కడి నుంచి వస్తున్నారు? కూతురుకు పెళ్లి కుదిరింది బాబు. నాయుడు గారు అల్లుడిని కలిసి వస్తున్నాం. మరింకే బాగానే ముట్ట చెప్పుంటాడు. అవును బాబు, కూతురు పెళ్ళని చెప్పగానే పుణ్యాత్ముడు 1,00,000 రూపాయలు ఇచ్చాడు. అయితే ఈ దెబ్బతో నీ ఫ్యామిలీ సెటిల్ అయినట్టేనంట. సరే, ఆయనంత గొప్పోళ్ళం కాదు గాని నేను ఎంతో కంతిస్తాను. ఇంటికి రా. అలాగే బాబు. పర్వాలేదు, డబ్బులు ఇవ్వచ్చు, వర్కౌట్ అవుతుంది. దండాలు బాబు. వచ్చేసారా? అయితే ఇప్పుడు ఎంతో కొంత ఇవ్వాల్సిందే. అదేంటి బాబు, మీరే కదా ఇంటికి రమ్మన్నారు. లేకపోతే నువ్వు వచ్చేదానివా? రావు. చేపకు ఎరవేయాలి, పక్షులకు వలవేయాలి. చూస్తారేంట్రా? దాని చేతిలో డబ్బు లాక్కోండి. బాబు, ఇది చాలా అన్యాయం. ఈ డబ్బు లేకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది బాబు. ఆగిపోతే ఆగనీవే, ఒక్క మొగుడు పోతేనే. ఇక్కడ చాలా మంది మొగుళ్ళు దొరుకుతారు. దీన్ని తీసుకెళ్ళండి. నా కూతురు జీవితాన్ని
చాలా అన్యాయం జరిగిపోయింది సార్. రేయ్ పండు, ఏంట్రా చూడగానే మాట పడిపోయిందా లేక నోరు పెగలడం లేదా? వీడేంటి ఇక్కడికి వచ్చాడేంటి అనుకున్నావా? రేయ్ నీకు రోజులు దగ్గర పడ్డాయి, అది చెప్పడానికే వచ్చాను. రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావా తెలుసా? రేయ్ నాకు బాగా తెలుసు. ఒక వితంతు అని కూడా చూడకుండా రాక్షసుల తల్లి కూతులను హింసించి అవమానించి అభం శుభం తెలియని ఒక ఆడపడుచును మానభంగం చేసి చంపడానికి నీకు మనసలా వచ్చిందిరా? లేదు, నేను చెప్పలేదు. రేయ్ పండు, నేనేంటో నీకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. ఆడదైతే చాలు, గాడిదైనా పర్లేదు అనుకునే మెంటాలిటీ రానిది. నీ విశ్వరూపాన్ని ఊరంతా చాటేస్తాను. నిన్ను నీ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చేంత వరకు విశ్రమించేదే లేదు. వస్తా, జాగ్రత్త. స్వాతి, నువ్వెక్కడున్నావా అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? ఎందుకు బావా? ఎందుకేంటి, ఆ వీర్నాడు మనుషులు నిన్నేమైనా చేశారని ఎంత భయపడ్డానో తెలుసా? అయినా నువ్వు ఒక మాట కూడా చెప్పకుండా ఎక్కడికి రావడం ఏంటి? ఏమీ లేదు బావా, ఈ దేవుణ్ణి చల్లగా చూడమని ఆ దేవుడికి చెప్పడానికి వచ్చాను. బాగుంది. ఇప్పుడు నాకేమైందని? నీకేదో అవుతుందని కాదు బావా, ప్రియురాలిగా నీ మనసులో నాకు ఆ స్థానం లేకపోయినా చల్లని మనసున్న నా బావ మనసు ప్రేమించిన అమ్మాయికి దూరమైనందుకు పడుతున్న బాధ నుండి తిరిగి మామూలు మనిషిని చెయ్యమని ఆ దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చాను. నా బావ మంచి చెడ్ల గురించి నేనే కదా చూసుకోవాల్సింది, అంతేకాని నీకేదో అవుతుందని కాదు. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందుకని గుడికి వచ్చాను. హ్యాపీ బర్త్డే. మెనీ థ్యాంక్స్. టైం అవుతుంది, వెళ్దాం పదా. మనసా నా మనసా ఏమైంది అంతలోని, ఈ వరస ఈ వరస మారిందే అంతలోని. కళ్ళన్న స్వప్నాలే ఎదుటే నిజమవుతుంది, గుండెల్లో ఆశలకి రేఖలు తొడిగేస్తుంది. ఇలాగే ఉంటుంది ఇప్పుడే తెలిసే అలాగే కాని మరి. ఓ మనసా నా మనసా ఏమైంది అంతలోని, ఈ వరస ఈ వరస మారిందే అంతలోని. తొలిసారిగా చూసాక చెలియ మొదలైనది మదిలోనే మాయ, నన్ను నేనే మరిచేలా ఏమిటో ఈ వింత. ఇప్పుడే అది తెలిసి మలిమ్మంట, కనుకే మనసర్పించారంట, ప్రణయంలో మునిగాక తప్పదే గిలిగింత. కాలని అననుగా అదేదో తెలిసాక అదేదో మార్చుయిగా. ఓ మనసా నా మనసా ఏమైంది అంతలోని, ఈ వరస ఈ వరస మారిందే అంతలోని. అన్నయ్య, వాడెవడో బచ్చాగాడు మన ఇంటికొచ్చి మనకే వార్నింగ్ ఇచ్చెళ్తే ఉలుకు పలుకు లేకుండా అలాగే కూర్చున్నావు. వాణ్ణి ఏదో ఒకటి చెయ్యాలి. అసలు వాడు ఎవడో ఏంటో తెలియాలి, అందుకే ఒక డిసిషన్కి వచ్చా. ఏంటన్నా అది?
వాడి పుట్టు పూర్వతరాలు తెలుసుకోవడానికి ఒక డిటెక్టివ్ని పెట్టా. ఏం గురుమూర్తి, ఎప్పుడొస్తాడు ఆ డిటెక్టివ్? అయ్యా, ఇంగ్లీష్ డిటెక్టివ్ జేమ్స్ బాండ్ కి బ్రదర్ లాంటి వాడు, తెలుగు డిటెక్టివ్ యుగంధర్ కి తమ్ముడు లాంటి వాడిని పెట్టామండి. ఇప్పుడు ఈ క్షణం వస్తాడు, వాడి జోడ తీర్చేస్తాడు. అసిస్టెంట్, సైలెన్స్, కమ్ విత్ మీ. కమ్ ఆన్, యు గో. చస్తాడయ్యా బాబు. అబ్బా అయ్యా, వీడెవడో చూడండి. ఎవరా నువ్వు? సార్, ఏజెంట్ బ్రహ్మ 007 నేనే సార్. వీడు నా అసిస్టెంట్. కొంచెం వెరైటీ బిల్డప్ ఇస్తే బాగుంటుందని మేము ఈ గెటప్ వేసాం సార్. మన వాళ్ళు తనాపర భేదం లేకుండా కుళ్ళబొడి చేశారు, కుమ్మేశారు. డిటెక్టివ్ దొంగలా రావడం ఏంటయ్యా? నీకు దెబ్బలు తినే యోగం ఉంది, అందుకనే ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది. అంతా నా కర్మండి. ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పండి. నేనేం కనిపెట్టాలి, ఎవరి పని పట్టాలి? అబ్బో, అదంతా వివరంగా చెప్తాను, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. సార్, ఇవన్నీ నాకు మామూలే. ముందు పని ముఖ్యం. వాడెవడైనా సరే, పాతాళంలో ఉన్నా పాకిస్తాన్లో ఉన్నా, వాణ్ణి కనిపెట్టి మెడబెట్టి మీ ముందుంచుతాం. దట్ ఈజ్ ఏజెంట్ బ్రహ్మ 007. వెరీ గుడ్. ఈ సందర్భంగా హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. పండు, ఆ విషయాలన్నీ నువ్వు చూసుకో. అలాగే అన్నయ్య. అమ్మా, ధర్మం చేయి తల్లి. కళ్ళు లేని కబోదిన తల్లి, రంగులే తెలియని బతుకమ్మ, ఏ సీర కట్టుకున్నారో తెలుసుకోలేని ఎర్రి బాగులోనమ్మా. ఏంటి, మా పండుగడు చూపించిన ఎంఆర్ఓ ఫోటోలా ఉంది. ఇదేదో కనిపెట్టాలి. రామానాయుడు అల్లుడికి ఈ ఫోటోలో ఉన్నవాడికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. బాబా, బయట ఎవడో భిక్షగాడు ఉన్నట్టున్నాడు, చేతులు ఖాళీ లేవని చెప్పు. అలాగే. ఏయ్, ఏంట్రా అడుక్కునేవాడివి? సరాసరి గుమ్మం దాటొచ్చేసావు. లొకేషన్ అందంగా ఉందని. ఆహా, అయితే మా బెడ్రూమ్ ఇంకా అందంగా ఉంటుంది. అయితే ఒకసారి చూసొద్దామా? నీ అబ్బా, నువ్వు గుడ్డోడన్నావు కదరా. అవును బాబు, ఆడియో వినడమే గాని వీడియో చూడలేని దురదృష్టం ఉంటుంది. అలాగా? మరేంట్రా మా బావ ఫోటో తెగ చూసేస్తున్నావు? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంటేను. మరి గుడ్డోడన్నా? నేను పూర్తి గుడ్డోడు కాదు బాబు, సెమీ గుడ్డోడు. సెమీ గుడ్డోడు? ఎక్కడ్రా అడుక్కోవడానికి లోపల పోతున్నావు? ఎవరా నువ్వు? అడుక్కోవడానికి నేను బిచ్చగాని కాదు సార్, ఏజెంట్ బ్రహ్మ 007. ఓహో, మరి గెటప్ ఏంట్రా? చెప్తాను సార్. ఈ ముష్టి గెటప్ వేసుకుని ఆ రవిగాడి ఇంటికి వెళ్ళి వాడెవడో తెలుసుకొని వాడి ఇంట్లోకి వెళ్ళి ఇంకేంటో తెలుసుకున్నాను సార్. ఆ ప్రయత్నంలో రవిగాడి చేసిన సన్మానం ఇది. ఆడమ్మ గడుపు మాడ చెత్త కొట్టేశాడు సార్. రేయ్, అసలు విషయం చెప్పరా. ఇంతకీ వాడు ఎవడు? వాడు ఇంత ముందు మీరు లేపేసిన ఎంఆర్ఓ బావమరిది సార్. రేయ్ పండు,
దొరా దొరా మన మన డాక్యుమెంట్స్ అన్ని కాలిపోయాయి దొరా. స్వాతి, నా స్వార్థం కోసం నిన్ను బలిపెడుతున్నానేమో అనిపిస్తుంది. అవే మాటలు బావా. అవును స్వాతి, నేను ప్రేమించిన అమ్మాయిని చంపారన్న కారణంతో నన్ను ప్రేమించిన నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే నువ్వు తిరిగి వెళ్ళిపో. మీ ఇంటికి వెళ్ళిపోయి మీ వాళ్ళకి ఇష్టమైన ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో. అంతేకాని నా కోసం నీ జీవితాన్ని బలి చేసుకోకు. బావా, ఆఖరిసరిగా చెప్తున్నాను, నా పెళ్ళైనా చావైనా నీతోనే తప్ప వేరే ఆలోచనే నా జీవితంలో లేదు. స్వాతి, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును బావా. రియల్ యువర్ గ్రేట్ స్వాతి. నేను అస్సలు ఊహించలేదు. నన్ను నా మనసును గెలుచుకోవడమే కాదు, ప్రేమకు సరికొత్త అర్థాన్ని ఇచ్చావు. వీడేనా రా నిన్ను కొట్టింది? వీడేనా? ఈ ఉల్ఫాగా రా నిన్ను కొట్టింది? రేయ్ లేరా? Oh no! Oh no!
దివాన్జీ మేము వచ్చిన పని పూర్తయింది, ఇక మేము బయలుదేరుతాం. ఎక్కడికి బాబు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి నేను వాళ్ళకి లొంగిపోతాను. ఏమిటి బాబు మీరనేది? ఈ హత్యలకు మీకు ఎలాంటి సంబంధం లేదు. మేమే వాళ్ళని చంపేవారు లొంగిపోతాం బాబు. చూసారా బాబు, నిన్నటి వరకు మీరెవరో మేమెవరమో, కానీ రామానాయుడు గారు లేకున్నా వారి ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా పనిచేసి ప్రజల మన్ననలో పొందిన మీరు మా అందరి పాలిట దేవుడు బాబు. అంతగా అభిమానించే మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతారా బాబు? నా మాట వినండి. వద్దు బాబు, మీరు వెళ్ళిపోతే ఊరు కళైపోతుంది. మమ్మల్ని నడిపించే నాయకుడే లేకుండా పోతాడు. అసలు సందడే లేకుండా పోతుంది. నా మాట వినండి బాబు. అమ్మాయి గారిని మా కళ్ళ ముందే పెళ్ళాడి చిలకా గోరింకల్లాగా కలిసిమెలిసి మీరందరూ ఇక్కడే 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు. ఏమంటావు స్వాతి? నీ ఇష్టం. రవి, నీ ప్రియురాల్ని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏమండి, అటు చూడండి, వాడి చేతులు పట్టుకుని వదలట్లేదు. దాని సంగతి ఏమిటో ఆలోచించండి. ఎరా, ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటావా? మీ ఇష్టం నాన్న.